హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు చాలా టేస్టీగా ఉండే మటన్ చిక్కుడు గింజల కర్రీని చాలా ఈజీగా చేసి చూపిస్తున్నాను. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో చూడాలంటే ఈ వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ ఫ్రెండ్స్, చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ 250 గ్రామ్స్ మటన్ 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసి తీసుకుంటున్నాను. ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ ఉప్పు, ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసి బాగా కలిపేసేయాలి. ఇలా చికెన్ని బాగా కలిపేసుకొని మ్యారినేట్ చేయడం వల్ల మన కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. మూత క్లోజ్ చేసి ఒక 30 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకోండి. కుక్కర్ కాస్త వేడైన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ ఇలా పొడిగా కట్ చేసి వేయండి. అలాగే కొద్దిగా చిన్న మెంతి కూర కూడా కొద్దిగా వేసుకోండి. ఇది కాస్త ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఇంకా మెంతి కూర కాస్త ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 2 మీడియం సైజ్ టొమాటోస్ని ఇలా పొడిగా కట్ చేసి వేయండి. ఈ ఆనియన్స్, టొమాటో ఇవన్నీ కూడా కాసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి టొమాటో ముక్కలు మెత్తగా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ కూడా చేయండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిక్కుడు విత్తనాలు వేసుకుంటున్నాను. నేను ఇక్కడ 150 గ్రామ్స్ వేసుకుంటున్నాను. ఇది కూడా ఒకసారి బాగా కలిపేసి ఒక 2 నుంచి 3 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న మటన్ ఉంది కదా, మటన్ కూడా వేసేసేయండి. ఎప్పుడైనా కానీ ఇలా నాన్ వెజ్ రెసిపీస్లోకి చికెన్ అయినా మటన్ అయినా కూడా కారం, ఉప్పు, పసుపు వేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేస్తే టేస్ట్ బాగుంటుంది. మనకి ముక్కు కూడా చప్పగా లేకుండా టేస్ట్ చాలా బాగుంటుంది. మూత క్లోజ్ చేసి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుంటే మనకి ఏమన్నా వాటర్ ఉంటుంది కదా, వాటర్ అంతా కూడా ఆవిరి అయిపోయేంత వరకు ఇలాగే మగ్గించుకోవాలి. చూడండి, మనకి ఇక్కడ వాటర్ అంటూ ఏమీ లేదు కదా. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిపేసేయండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఒక 2 టీ స్పూన్స్ వరకు కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అలాగే ఒక టీ స్పూన్ వచ్చేసి ఎండు కొబ్బరి పొడి వేయండి. ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. అలాగే గరం మసాలా వచ్చేసి ఒక పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మటన్ మసాలా వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేయండి. ఎప్పుడైనా గరం మసాలా కొద్దిగా వేసుకోండి, లేదంటే ఘాట్ అయిపోతుంది. ఇప్పుడు అంతా ఒకసారి మళ్ళీ బాగా కలిపేసేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి మన పాత వీడియోస్ కూడా చాలా బాగుంటాయి, అన్నీ కూడా చూడండి. ఇప్పుడు ఇందులోకి మటన్ ఉడకడం కోసం ఒక 150 ml వరకు వాటర్ వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ అంతా ఒకసారి బాగా కలిపేసేయండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. మీకు ఏమైనా ఇంకా ఉప్పు, కారం అవసరం అనిపిస్తే మీ టేస్ట్కి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే ఇంకొక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలిపేసేయండి. కారం అయితే సరిపోయింది కాబట్టి ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని మీకు ఈ టేస్ట్కి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ పైన మూత క్లోజ్ చేసి ఒక 6 నుంచి 8 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. మనకి మీడియం ఫ్లేమ్లో వస్తే మటన్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. ఇంకా ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసేసి అంతా ఒకసారి బాగా కలిపేసేయండి. చూడండి, ఒకసారి మటన్ చెక్ చేద్దాం ఉడికిందో లేదో. మటన్ అయితే మనకి ఇక్కడ పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. మీకు ఇంకా ఉడకకపోతే ఇంకొకటి లేదా 2 విజిల్స్ ఎక్స్ట్రా పెట్టుకోండి. మన గ్రేవీ కూడా కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వచ్చింది. అంతే, చాలా టేస్టీగా ఉండే మటన్ చిక్కుడు గింజల కర్రీ రెడీ. ఈ కర్రీని మనకి ఇలా వైట్ రైస్లో అయినా, జొన్న రొట్టెలు అయినా, చపాతీలో అయినా కూడా ఎందులో తిన్నా టేస్ట్ చాలా బాగుంటుంది. మీరంతా కూడా ఈ రెసిపీని తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. అలాగే ఇలా మటన్తో పాటు ఈ చిక్కుడు గింజలతో కాంబినేషన్గా ఈ కర్రీని ప్రిపేర్ చేయొచ్చని మీరు ఎంతమందికి తెలుసు కూడా తప్పకుండా కామెంట్ చేయండి. చూడండి, మటన్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే మీకు ఇంకా ఏ రెసిపీస్ కావాలో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.